ఓకే, ఫస్ట్ ఈరోజు జిమ్కి వెళ్ళాక ఫస్ట్ ఏం చేయాలంటే ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్స్. సో చెస్ట్ వచ్చేసి లైక్ త్రీ వేరియేషన్స్, షోల్డర్స్ 2 వేరియేషన్స్. చెస్ట్లో వచ్చేసి మనం ఫస్ట్ పుషప్స్తో స్టార్ట్ చేస్తాం. బేసిక్ వార్మప్కి 3 సెట్స్. నెక్స్ట్ పుషప్స్ తర్వాత బెంచ్ ప్రెస్, అవి కూడా 3 సెట్స్. లైక్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ 50 kgs వేస్తాం, దాని తర్వాత 40 kgs, అలాగే 3 సెట్స్. దాని తర్వాత వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ 3 సెట్స్. ఆ చెస్ట్ ఫ్లైస్ అయిపోయిన తర్వాత వెంటనే మిలిటరీ ప్రెస్ ఫ్రంట్ డెల్ట్స్కి. నెక్స్ట్ అదొక 3 సెట్స్. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ రైజెస్, అవొక 3 సెట్స్. ఇంకా టైం ఉంటే రేర్ డెల్ట్స్, టైం లేకపోతే జస్ట్ అంతే. ఇదే వర్కౌట్ టోటల్. ఇది ప్లానింగ్. నేను మా ఫ్రెండ్ పర్ను ఈరోజు ఇవి చేయాలి జిమ్లో, అంతే. ఓకే, బనానాస్ని ప్రీ వర్కౌట్ కింద తీసుకోండి, ఎందుకంటే అవి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి వర్కౌట్ చేసే టైంలో. ఓకే, ఇక్కడ నేను పుషప్స్ని వార్మప్ కింద చేస్తున్నాను. అంటే నా మెయిన్ గోల్ వచ్చేసి బాడీని నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్కి రెడీ చేయడం. అందుకే నేను ఏం చేస్తానంటే హై రెప్స్ చేస్తాను. అంటే నా మెయిన్ గోల్ వచ్చేసి ప్రతి సెట్లో ఎక్కువ రెప్స్ చేయాలి. అప్పుడు నా బాడీ ఇన్స్టెంట్గా వార్మప్ అయ్యి నెక్స్ట్ మెయిన్ ఎక్సర్సైజ్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ హై రెప్స్ చేయడం నా మెయిన్ గోల్ అనేసి ఏదో హాఫ్ రెప్స్ చేయకూడదు, అంటే కొంచెం కొంచెం దిగకూడదు. కంప్లీట్గా చెస్ట్ని గ్రౌండ్కి దింపాలి. అట్ ద సేమ్ టైం హై రెప్స్ చేయడానికి ట్రై చేయాలి. చాలామంది హై రెప్స్ చేయమన్నానని చెప్పేసి, లేదంటే హై రెప్స్ అన్న దాంట్లో దిగరు కంప్లీట్గా, ఏదో పైన చేసేస్తూ ఉంటారు. అలా చేయకండి. రెండోది ఏంటంటే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు సీ మీ మోర్. ఓకే, ఎప్పుడైతే పుషప్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయో 3 సెట్స్ను, అప్పుడు మన మెయిన్ ఎక్సర్సైజ్ అయిన బెంచ్ ప్రెస్ని మనం స్టార్ట్ చేస్తాం. బెంచ్ ప్రెస్ అనేది ఒక కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనమాట. కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే ఒక ఎక్సర్సైజ్ మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ని యాక్టివేట్ చేయడం, లేదంటే ట్రైన్ చేయడం ఒకేసారి. ఇప్పుడు బెంచ్ ప్రెస్ ఎలా కాంపౌండ్ ఎక్సర్సైజ్ అయ్యిందంటే, బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు మన చెస్ట్, ట్రైసెప్స్, ఇంకా షోల్డర్స్లో ఫ్రంట్ పార్ట్ 3 యాక్టివేట్ అవుతాయి. ఆ 3 మజిల్స్ ట్రైన్ అవుతాయి. సో అది. రెండోది, ఏవైతే మనం గుర్తుపెట్టుకోవాలి బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు. ఫస్ట్ థింగ్ టెక్నిక్ బాగోపోతే మీకు షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు వెయిట్ లిఫ్ట్ చేశారు, బార్ని లిఫ్ట్ చేసిన తర్వాత మీకు షోల్డర్ పెయిన్ వస్తుంది అంటే, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఏదో రాంగ్ చేస్తున్నారో, అందుకే మీకు షోల్డర్ పెయిన్ వస్తుంది. సో అది అవాయిడ్ చేయండి. రెండోది ఏంటంటే, ఒక రైట్ ట్రైనింగ్ పార్ట్నర్. మీకు ఒక రైట్ ట్రైనింగ్ పార్ట్నర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు జిమ్కి కన్సిస్టెన్సీగా ఉంటారు. అండ్ మీరు మీ ట్రైనింగ్ పార్ట్నరు ఒకే స్ట్రెంత్ లెవెల్లో ఉంటే, లేదంటే మీ ట్రైనింగ్ పార్ట్నర్ మీకంటా ఒక స్టెప్ ముందుకుంటే, మీ ఇద్దరి మధ్యలో హెల్తీ కాంపిటీషన్ అనేది ఫామ్ అయ్యి, మీరు ప్రతిరోజు ఒకరినొకరిని బీట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, మీ ట్రైనింగ్ పార్ట్నర్ కూడా కొంచెం ఫన్నీగా ఉండాలి. ఎందుకంటే మీరు జిమ్కి ఎందుకు వెళ్తున్నారు? నాట్ ఓన్లీ టు గ్రో మజిల్స్, బట్ ఆల్సో టు అప్లిఫ్ట్ యువర్ మూడ్. మీ మూడ్ని బెటర్గా చేసుకోవడానికి, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి జిమ్కి వెళ్తున్నారు. సో చూజ్ యువర్ ట్రైనింగ్ పార్ట్నర్ వెల్. ఓకే, థర్డ్ థింగ్ వచ్చేసి, బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ని మనం చాలా కన్సిడర్ చేయాలి. వెయిట్ కిందకి దింపుతున్నప్పుడు బ్రీత్ హోల్డ్ చేయండి, వెయిట్ పైకి లేపుతున్నప్పుడు బ్రీత్ వదలండి. ఓకే, దానివల్ల బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బెంచ్ ప్రెస్లో. ఫస్ట్ మీకు ఎలాగొస్తుందో అలా ట్రై చేయండి, దాని తర్వాత ప్రొఫెషనల్గా చేయడానికి ట్రై చేద్దరు కానీ. ఓకే, అంటే నేను కూడా ప్రొఫెషనల్ కాదు, నేను కూడా బిగినర్నే బెంచ్ ప్రెస్లో.
కానీ చెప్తున్నాను, బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటే. బెంచ్ ప్రెస్ అయిపోయిన వెంటనే మన మెయిన్ గోల్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ ఫ్లైస్ ఎందుకు చేస్తున్నాం అని నన్ను మీరు అడిగితే సింపుల్. మీరు ఆల్రెడీ పుషప్స్ చేశారు, బెంచ్ ప్రెస్లో కూడా మీ మ్యాక్సిమం వెయిట్ని యూజ్ చేశారు అనుకోండి, మీ బాడీ చెస్ట్ పార్ట్ అనేది కొంచెం ఎగ్జాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒక సింపుల్ మెషిన్ ఎక్సర్సైజ్ని చూస్ చేసుకుంటే మీరు ఫెయిల్యూర్ని ఈజీగా పుష్ చేయొచ్చు, ఫెయిల్యూర్ వరకు. సో మెయిన్గా చెస్ట్ ఫ్లైస్ని మెషిన్ ద్వారా చేయడానికి చూస్ చేసుకున్నది ఎందుకంటే టు పుష్ టు ఫెయిల్యూర్. మెషిన్ మీద ఈజీగా ఫెయిల్యూర్ వరకు పుష్ చేయొచ్చు, మిగతా బాడీ మొత్తాన్ని వాడుకుంటా, అంతే రీజన్, ఇంకేం లేదు. కానీ చెస్ట్ ఫ్లైస్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ మీ అప్పర్ చెస్ట్ని గ్రో చేయడానికి. ఇప్పుడు ఐ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు బీ కన్సిస్టెంట్ టు జిమ్. అంటే జిమ్కి కన్సిస్టెంట్గా ఎలాగుండాలి. ఫస్ట్ థింగ్, ప్రతి విషయం లాగే జిమ్ని కూడా ఒక థింగ్లా తీసుకుంటే మీరు గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ అంటే లైక్ టు గెయిన్ వెయిట్, టు లూజ్ ఫ్యాట్ ఆర్ టు బిల్డ్ యాస్థెటిక్ బాడీ, ఇలాంటి గోల్ ఏదైనా సెట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే రైట్ కంపెనీ. అంటే ఒక రైట్ పర్సన్ ఉంటే మీరు జిమ్కి కన్సిస్టెంట్గా వెళ్ళే ఛాన్స్ చాలా పెరుగుద్ది. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు నచ్చిన అమ్మాయి మీ జిమ్లో ఉండాలి. ఈ మూడోది అయితే, ఫస్ట్ రెండు అవ్వకపోయినా మూడోది అయితే మీరు కన్సిస్టెంట్ అయిపోతారు. కానీ మెయిన్గా ఫస్ట్ రెండాటి మీద ఫోకస్ చేయండి, మీ యొక్క గోల్ అండ్ చూసింగ్ అ రైట్ పర్సన్ యాజ్ యువర్ పార్ట్నర్. ఓకే, నెక్స్ట్ మన చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్కి నేను ఎప్పుడు చేసే కామన్ ఎక్సర్సైజ్ మిలిటరీ ప్రెస్. ఎందుకంటే ఎప్పుడు మన వర్కౌట్ని సింపుల్గా ఉండాలి. ఒకవేళ మీరు ఏదో ఫ్యాన్సీగా ఉన్న ఎక్సర్సైజెస్ చేయడానికి ట్రై చేస్తే మేబీ మీరు ఇంజ్యూర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ అవుతుంది, లేదు అంటే మీరు చేయకుండా మానేయడం ఎక్కువ అవుతుంది. అందుకే వర్కౌట్ని అప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఉండేటట్టు పెట్టుకోండి మీరు చేసేటట్టు. మిలిటరీ ప్లస్లో నా అడ్వైస్ వచ్చేసి లైట్ వెయిట్స్తో ట్రైన్ చేయండి. ఎందుకంటే హెవీ వెయిట్స్ ఓవర్ హెడ్ ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగని కంప్లీట్గా లైట్ కూడా కాదు, మీ బాడీ వెయిట్ ప్రకారం 5s కానీ 10s కానీ వేసుకొని చేస్తే బెస్ట్. నాకైతే 5స్తో 10 to 12 reps వరకు నేను బాగా చేయగలను, 10s అయితే చేయలేను మరి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ మిలిటరీ ప్రెస్ 3 sets అయిపోయాక లాటరల్ రైజెస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందులో ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుంది. అంటే చాలామంది మీరు బెంచ్ ప్రెస్లో 50 నుంచి 100కి వెళ్ళిపోవడం చూస్తారు, లేదంటే లైక్ డెడ్ లిఫ్ట్లో 100 నుంచి 200కి వెళ్ళిపోవడం చూస్తారు. కానీ లాటరల్ రైజెస్ ఎవరు 20 kgsతో చూడరు, ఎందుకంటే అదంత కష్టం. ఇప్పుడు మీకు ఎవరైనా మీరు జిమ్కి ఎందుకు వెళ్తున్నారో అని మీకు అడిగారు అనుకోండి, దానికి సింపుల్ ఆన్సర్, మీకు 20 years వచ్చిన తర్వాత మనీ యొక్క ఇంపార్టెన్స్ చాలా గట్టిగా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు మనీని చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు హెల్త్ని, సోషల్ లైఫ్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. 30 years వచ్చేసరికి మీరు కావాల్సినంత మనీ అర్న్ చేస్తారు. అప్పటికే మీ హెల్త్, సోషల్ లైఫ్ రెండు సంకనకపోతాయి. ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతారో మీ హెల్త్ పోయిందని, మీరు మనీని హెల్త్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ హెల్త్ అనేది జస్ట్ 30% 20% ఇంప్రూవ్ అవుతుంది, కానీ మనీ మాత్రం 100% ఎగ్జాస్ట్ అయిపోద్ది. సో అది అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే హెల్త్ని ప్రయారిటైజ్ చేయండి. దట్స్ ఇట్. అంతే గైస్, అయితే ఈరోజు అయితే వర్కౌట్ అయిపోయింది, ఇంకేం లేదు. జస్ట్ వర్కౌట్ చేస్తాం, జిమ్ నుండి ఇంటికి వచ్చాం, వర్షం పడే మూమెంట్ లాగా ఉంది. సో ఇప్పుడు నెమ్మదిగా మంచిగా ఎగ్స్ ఏమైనా ఉడకబెట్టుకొని తిని వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. దట్స్ ఇట్, బాయ్ బాయ్.